హాయ్ గైస్. కర్ణుడు చనిపోవడానికి అసలు ఉన్నటువంటి కారణాలన్నిటిని, అసలు ఎందుకు అలా చనిపోయాడు, అలా చనిపోవాల్సి వచ్చింది ఎందుకు అనే ఈ డీటెయిల్స్ అన్నిటిని నేను మీకు ఈ ఎపిసోడ్లో అయితే చెప్తాను అనమాట. వీడియో చివరి వరకు అయితే చూడండి. అసలు ఎందుకు కర్ణుడు అలా చంపబడ్డాడో మీకే అర్థమవుతుంది. ఏంటి అని అంటే ఫస్ట్ మనం ఏం చేసుకుందాం అని అంటే అసలు ఆ పాయింట్స్ మెన్షన్ చేద్దాం అనమాట. కర్ణుడు అలా చనిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అని అంటే తనకుండే రెండు శాపాలు అనమాట. ఒక శాపం వచ్చేసేసి పరశురాముడు ఇచ్చిందనమాట. తనకి అత్యవసరమైన సమయంలో తన లైఫ్ చివరిగా అంటే లాస్ట్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే తన ద్వారా అంటే పరశురాముడి ద్వారా లభించినటువంటి బ్రహ్మాస్త్రం అయితే గుర్తుకు రాదు. అదొక్కటి మాత్రమే గుర్తుకు రాదు అనమాట. బుక్ లో కూడా బ్రహ్మాస్త్రం మాత్రమే మెన్షన్ చేస్తుంది. ఇంకోటి ఏంటి అని అంటే రెండో శాపం వచ్చేసేసి తను ఏం చేస్తాడు అని అంటే తన దగ్గరుండే బాణాలను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు లేదంటే శబ్దవేద బాణాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే తనకు తెలియకుండా ఒక దూడనైతే చంపేస్తాడు అనమాట. ఆ యజమాని ఏం చేస్తాడనంటే తనకు ఒక శాపం ఇస్తాడు అనమాట. ఏంటి అని అంటే తను బాగా అవసరమైన సమయంలో భూమిలో తన చక్రం ఇరుక్కుపోద్ది, భూమి అంటే ఎలాంటి తన బరువుని ఉంచుకోదు, వదిలేస్తుంది అన్నట్లుగా అయితే ఒక ఉందన్నమాట. అందుకని తన రథచక్రం భూమిలో అంటే కూరుకోపోద్ది అన్నట్లుగా అయితే రెండో శాపం ఉందన్నమాట. సో ఇవి రెండు శాపాలు వచ్చి ఒకటి అనమాట. మనం ఇంకోటి ఏం చేద్దామనంటే తనకుండే కవచ కుండలాలు ఇవి మెయిన్ అనమాట. కర్ణుడికుండే కవచ కుండలాలు ఎన్ని రోజులైతే తనతో పాటు ఉంటాయో, ఎన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు తనకి మరణం అనేది ఉండదన్నమాట. ఆ కవచ కుండలాలు తీసి తర్వాత చంపితేనే కర్ణుడికి మరణం. సో ఈ కవచ కుండలాలు అంటే ఇంద్రుడు యాచించుకొని వెళ్ళడం వల్ల అదొక మైనస్ అయితే అవుతుంది అనమాట. దాని తర్వాత అలా తీసుకున్న తర్వాత కర్ణుడికి ఏమవుతుందనంటే కర్ణుడి చావు అర్జునుడి చేతిలోనే ఉంది. ఇదైతే ఫిక్స్ అనమాట. ఎందుకు అర్జునుడి చేతిలోనే ఉంది అని అంటే ముందు జన్మలో చూసుకుంటే దంభోద్భవుడు కాబట్టి కర్ణుడు, వీళ్ళిద్దరు నరనారాయణులు కాబట్టి వెయ్యోసారి చంపాల్సి వచ్చే ఛాన్స్ ఎవరికి వస్తుంది అని అంటే అర్జునుడికి వస్తుంది అన్నమాట. సో అందుకని చెప్పి అర్జునుడి చేతిలోనే కర్ణుడి చావు అయితే రాసిపెట్టింది. కాబట్టి ఒకవేళ తన దగ్గర ఆ శక్తి అస్త్రంగా నుండుంటే అది అర్జునుడి మీద కానీ ప్రయోగించుంటే కథ ఇంకోలాగా ఉండేదేమో. కానీ ఆ శక్తి అస్త్రాన్ని వృధా చేయడానికి ఘటోద్గజుడు అయితే పుట్టాడు అనమాట. ఘటోద్గజుడి చే చంపబడింది అంటే అంటే వృధా చేయబడింది ఆ అస్త్రం అన్నమాట. సో దాని తర్వాత అది అలా అయిపోయింది. ఇంకోటి వచ్చేసేసి సర్పముఖ బాణం. దీని గురించి కూడా చాలా ప్రాపర్ గా మెన్షన్ చేస్తున్నారు. కానీ దీని గురించి ఇంకా చెప్పాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. నేను అవి ముందు అయితే ఎపిసోడ్లో అయితే చెప్పుకుంటూ వస్తాను. సో ఇవి గైస్ ఈ 5 రీజన్స్ అయితే మెయిన్ గా చెప్పుకోవాలి అని అంటే కర్ణుడి చావుకైతే కారణమయ్యాయి అని అయితే నేను అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక్కొక్క దాని గురించి మనం ప్రాపర్ గా డిస్కస్ చేసుకుంటూ వద్దాం. అసలు అలానే ఎందుకు జరిగింది అన్నట్లుగా, ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కవచకుండలాలు మెయిన్ తీసుకుందాం. ఎందుకనంటే కర్ణుడికి ఎన్ని శాపాలు వచ్చినా కానీ తన దగ్గర కవచకుండలాలు కానీ ఉంటే తనకి ఆ చావు వచ్చి ఉండేది కాదనమాట. ఎందుకంటే అవి ఉన్నంత వరకు తనకు చావు లేదు. సో వాటిని అంటే ఇంద్రుడు అయితే తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ విషయం ఏంటి అని అంటే మామూలుగా మనం లాజిక్ గా మాట్లాడుకోవాలంటే కర్ణుడికుండే ఆ కవచాన్ని, ఆ కుండలాల్ని వాటిని బ్రేక్ చేయాలి అని అంటే 1000 రోజులు తపస్సు చేసేసేసి 1000 సంవత్సరాలు తపస్సు చేసి 1000 సంవత్సరాలు కర్ణుడితో యుద్ధం చేస్తేనే అప్పుడు మాత్రమే అయితే పోతాయి అన్నమాట. కానీ ఆ యుగంలో వాళ్ళకి అన్ని రోజులు అయితే ఉండదన్నమాట లైఫ్ స్పాన్. ఇంకోటి ఏంటి అని అంటే అన్ని రోజులు కర్ణుడితో పాటే యుద్ధం చేయాలన్నమాట అర్జునుడు. ఎందుకంటే ఆ కవచ కుండలాలకుండే వరం అలాంటిది. కాబట్టి అన్ని రోజులు యుద్ధం చేయడం ఇదంతా పాసిబుల్ కాదన్నమాట. సో అందుకనే ఇంద్రుడు వచ్చి వాటన్నిటిని దానంగా అయితే తీసుకెళ్లాలైతే అనుకున్నాడు. ఇక్కడ 2 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి తన కొడుక్కి హెల్ప్ చేయాలనుకోవచ్చు. రెండోది ఏంటంటే కర్ణుడు కొంచెం అధర్మం సైడే ఉన్నాడు. కాబట్టి తను ఖచ్చితంగా చావాల్సిందే, ఎందుకంటే ధర్మం గెలవాలంటే. కాబట్టి వీటన్నిటిని ముందే ఆలోచించి వన పర్వంలోనే ఇంద్రుడైతే కవచకుండలాలు అయితే తీసుకోబోయాడు అనమాట. సో ఇది మెయిన్ ఒకటి. ఇక్కడ ఏంటి అని అంటే కర్ణుడు కవచకుండలాలు ఉన్నా కానీ ఓడిపోడా అంటే ఓడిపోతాడు. ఎందుకనంటే ముందు గురుదక్షిణ యుద్ధంలో ఓడిపోయాడు కాబట్టి ఓడిపోతాడు కానీ చంపబడాడు, ఓకేనా? చంపలేరు అనమాట ఎవరు, కానీ ఓడిపోగలడు, బంధించగలరు. ఇవన్నీ అయితే ఉంటాయి అనమాట. సో ఇది పోగానే కర్ణుడికి ఏమైంది అని అంటే ఈ ఒక్కదాని గురించి అయితే అర్థమైంది కదా. తనకు వచ్చేసేసి వాసవి శక్తి అయితే వచ్చింది. ఇది మెయిన్ అనమాట. ఇప్పుడు ఏంటి అని అంటే కర్ణుడుకి అలా వచ్చి కవచకుండలాలు తీసుకువెళ్తున్నాడు ఇంద్రుడు అని తెలియంగానే సూర్యదేవుడు ఏం చేస్తాడంటే కర్ణుడి దగ్గరకు వచ్చి ఇలా నీ దగ్గరకు అయితే వస్తున్నాడు, రేపు ఒక్కరోజు నువ్వు బయటికి వెళ్ళకు, ఎవరికి దానాలు ఇవ్వకు, రేపు ఒక్కరోజు మాత్రమే అవి కానీ ఆ కవచకుండలాలు ఉన్నంత వరకు నీ ప్రాణాలకు ఎటువంటి భయము లేదు, అవి కానీ తీసేయగలిగితే, అవి కానీ తీసేస్తే నువ్వు నార్మల్ మనుషులాగా అయిపోతావు, అప్పుడు నీ ప్రాణానికి హాని అయితే వాటిల్లో వచ్చని చెప్తాడు అనమాట. కర్ణుడు ఎంత చెప్పినా ఒప్పుకోడు అనమాట. నిజాయితీగా అయితే ఒప్పుకోడు. నన్ను దానం అడిగితే నేను ఖచ్చితంగా దానం ఇచ్చేస్తాను అని అయితే చెప్తాడు అనమాట. దాని తర్వాత ఏం చేస్తాడంటే సూర్యదేవుడు ఇలా చెప్తాడు అనమాట, ఇంద్రదేవుడి దగ్గర వాసవి శక్తి అనే ఒక శక్తి ఆయుధం ఉంది, దాన్ని అయితే నువ్వు తీసుకో, అప్పుడు మాత్రమే ఇస్తానంటేనే కవచకుండలాలు అని చెప్పి అన్నట్లుగా ఒక ఇదైతే కుదురుస్తాడనమాట. కర్ణుడు వెళ్ళి అదాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కర్ణుడు కూడా తెలుసు అనమాట
తన దగ్గర కవచ కుండలాలు ఉన్నంత మాత్రాన తనను ఎవరూ చంపలేరు కానీ తను అర్జునుడిని గెలవలేడు అని అయితే కర్ణుడికి తెలుసు. సో అందుకని తను ఏం చేస్తాడు అనంటే ఇలా ఒక బాణం కానీ తీసుకుంటే ఇంద్రుడి దగ్గర ఆ బాణం అర్జునుడిని చంపడానికే ఉపయోగించవచ్చు అనమాట. ఎందుకనంటే దానికి స్పెషల్ పవర్స్ ఉంటాయి కాబట్టి. సో దానికోసం అని ఏం చేస్తాడు అనంటే ఇంద్రుడి దగ్గర వాసవి శక్తిని అయితే కోరుకుంటాడు అనమాట. ఓకేనా, ఎవరి మీద ప్రయోగిస్తే వాళ్ళు చనిపోవాలి. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే తను చేసిన ఆ దానానికి అయితే మెచ్చి, ఇక్కడ ఏంటి అని అంటే మీరు తను చేసిన దానానికి మెచ్చి ఇవ్వలేదన్నమాట. ఇంద్రుడు ఏం చేస్తాడంటే కర్ణుడు ముందే అడుగుతాడు, నీకు నా కవచకుండలాలు కావాలంటే, మీకు నా కవచకుండలాలు కావాలంటే నాకు శక్తి ఆయుధాన్ని ఇవ్వండి, అప్పుడు మాత్రమే నేను ఇస్తాను, లేకుంటే ఇవ్వను అన్నట్లయితే చెప్పేస్తాడు అనమాట. అది ప్రాపర్గా బుక్లో రాసింది. సో అప్పుడేం చేస్తాడంటే ఓకే అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుకొని అప్పుడు తన కవచకుండలాలు అయితే తను ఇస్తాడు. తనకైతే శక్తి ఆయుధం ఇచ్చి ఒక్కసారి మాత్రమే ప్రయోగించాలి, ఎవరి మీద ప్రయోగిస్తారో వాళ్ళు చనిపోతారు. ఓకేనా, అది మాత్రమే చెప్తాడనమాట. సో అప్పుడికి ఏమవుతుందంటే కర్ణుడికి ఒక బెస్ట్ ఆయుధం అయితే దొరుకుతుంది అర్జునుడిని చంపడానికి. అంతకుముందు కర్ణుడి దగ్గర అంత బెస్ట్ ఆయుధాలు అయితే లేవన్నమాట అర్జునుడిని చంపడానికి. ఎందుకనంటే కర్ణుడి దగ్గర బ్రహ్మాస్త్రం, దాని తర్వాత భార్గవాస్త్రం తప్పితే గొప్ప గొప్ప అస్త్రాలు అయితే లేవు. కానీ అర్జునుడి దగ్గర చాలా అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇది ఒక స్పెషల్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది కర్ణుడికి. కానీ ఏమవుతుంది అని అంటే తను అర్జునుడి మీద ప్రయోగించనీయకుండా ప్రతిసారి ఏం చేస్తారంటే ప్రతిరోజు యుద్ధం, లాస్ట్ యుద్ధంలో కూడా రాత్రుల పూట వీళ్ళు చెప్తూ ఉంటారు అనమాట, నువ్వు గుర్తుంచుకొని రేపు ఆ అస్త్రాన్ని అర్జునుడి మీద వెయ్యి అంట, ఎవరు దుర్యోధనుడు వీళ్ళంతా. కానీ దాని తర్వాత రోజు మార్నింగ్ తను యుద్ధానికి వచ్చే టైంకి ఏమవుతుందంటే తన మనసులో నుంచి అంటే తన మైండ్లో ఏమవుతుందంటే ఆ అస్త్రం తన దగ్గర ఉండే ఆ విషయం మర్చిపోతాడు అనమాట. అలా ఎందుకు జరుగుతుంది అని అంటే కృష్ణుడే చేస్తాడు అనమాట, అదొక మాయ. ఆ ఒక్క అస్త్రం మాత్రమే మర్చిపోతాడు, మిగతా అస్త్రాలన్నీ తనకు గుర్తుంటాయి అనమాట. సో లాస్ట్కి ఏమవుతుందంటే ఘటోద్గజుడి మీద తప్పక యూజ్ చేయాల్సి వస్తుంది. అలా ఘటోద్గజుని అయితే చంపడానికి అయితే యూజ్ చేస్తాడు అనమాట. అది ఇక్కడ వృధా అయిపోయింది. ఓకేనా, సో అది ఒక మెయిన్ కారణం అన్నమాట. ఒకవేళ దాన్ని కానీ అర్జునుడి మీద కానీ ప్రయోగించుంటే కథ ఇంకోలాగా ఉండేదేమో. ఎవరి మీద ప్రయోగించినా వాళ్ళు చంపేసి ఉండేది అది. సో ఒకవేళ అర్జునుడి మీద ప్రయోగించుంటే కృష్ణుడు కూడా అర్జునుడిని కాపాడగలిగేవాడు కాదు. అందుకనే తన మాయని ఉపయోగించి కర్ణుడికి ఆ అస్త్రం ఉందని గుర్తుకు రానికుండా ఎప్పుడైతే ఘటోద్గజుని చంపాలనుకుంటాడో అప్పుడు మాత్రమే గుర్తొచ్చి అలా చేసి ఆ అస్త్రాన్ని అయితే వృధా చేపిస్తాడు అన్నమాట. సో ఈ రెండు డీటెయిల్స్ అయితే మీకు అర్థమైంది కదా. కవచకుండలాలు ఉంటే తను ఖచ్చితంగా అర్జునుని గెలవలేడు అన్నట్లుగా తను ఫీల్ అయ్యి వాసవి శక్తిని అయితే పొందుతాడు. వాసవి శక్తితో అర్జునుని చంపగలను అని ఫీల్ అయిన తర్వాత కృష్ణుడు అయితే దాన్ని వృధా చేపిస్తాడు అనమాట. సో ఇవి రెండు మెయిన్ రీజన్స్ అనమాట. ఇవి రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా కానీ కర్ణుడు అయితే చనిపోయేటోడు కాదు. అంటే అర్జునుడు చనిపోతా లేడో పక్కన తీస్తే తన దగ్గర కవచకుండలాలు ఉంటే కర్ణుడు చనిపోయేటోడు కాదు. ఒకవేళ తన దగ్గర వాసవి శక్తి ఉంటే అర్జునుడిని చంపేస్తాడు కాబట్టి కర్ణుడు చనిపోయేటోడు కాదు. సో ఇవి రెండింటికి అలా అయిపోయింది కాబట్టి కర్ణుడికి ఇంకా వేరే అదర్ చాయిస్ లేదన్నమాట. దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చెప్పుకుందామంటే సర్పముఖ బాణం గురించి అయితే చెప్పుకుందాం. దీని గురించి కూడా ఏమనుకుంటారంటే చాలా మంది ఒకవేళ ఆ సిచ్యువేషన్ లో కృష్ణుడు కానీ లేకపోతే అర్జునుడు చనిపోయేవాడే అన్నట్లయితే అనుకుంటారు. అదైతే నిజమే అన్నమాట. ఎందుకు నిజము అనేది నేను ఇప్పుడు చెప్తా. తన దగ్గర సర్పముఖ బాణం అయితే ఉంటది. దాన్ని ఎన్నో సంవత్సరాలు తను ఏం చేస్తాడంటే పూజిస్తూ ఉంటాడు అనమాట. అర్జునుడు కోసమే దాన్ని అయితే పెట్టుకొని ఉంటాడు అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే 17వ రోజు యుద్ధంలో వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటున్నప్పుడు అర్జునుడు కర్ణుడు పాతాళంలో ఉన్నటువంటి అశ్వసేనుడు అనే ఒక నాగేం చేస్తాడంటే అంటే ఖాండవ వన దహనంలో ఏం జరుగుతుంది అని అంటే అన్ని దహనం అయిపోతున్నప్పుడు అర్జునుడు దేన్ని బయటికి పోనీడు కదా. అప్పుడు ఏమవుతుందనంటే ఆ అశ్వసేనుడి యొక్క అమ్మ తనని మొత్తాన్ని మింగేసేసి తాను ఆకాశంలో పైకి ఎగిరి అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మని చంపేస్తాడు అనమాట. తద్వారా ఏమవుతుందనంటే తను లోపలుండే తనైతే బతికిపోయి బయటపడిపోతాడు అనమాట. అప్పటి నుంచి ఆ నాగుకి అశ్వసేనుడికి ఏంటంటే అర్జునుడు అంటే పగ అన్నమాట. కాబట్టి అర్జునుని ఏదో ఒకటి చేయాలని అయితే తనైతే అనుకుంటూ ఉంటాడు అనమాట. సో ఏం జరుగుతుంది అని అంటే తను అక్కడ కింద నుంచి అయితే పైకి వచ్చేస్తాడు. కింద నుంచి పైకి వచ్చేసేసి కర్ణుడికి తెలియకుండానే తన అమ్ముల పదులకు అయితే వెళ్ళి దాక్కుంటాడు అనమాట. కర్ణుడికి ఈ విషయం తెలియదు. సో తను ఏం చేస్తాడంటే ఇప్పుడు నేను సర్పముఖ బాణాన్ని ప్రయోగిస్తానని చెప్పి తనైతే తీసుకుంటాడు అనమాట. తీసుకొని తను విల్లు ఎక్కుపెట్టిన తర్వాత తన బాణ సంధానం చేసేటప్పుడు శల్యుడు చెప్తాడనమాట, ఒక్కసారి నీ గురి చూసుకో, నాకెందుకో తప్పుగా అనిపిస్తుంది అన్నట్లయితే చెప్తాడనమాట. కానీ కర్ణుడు ఏం చేస్తాడంటే కర్ణుడు ఒక్కసారి మాత్రమే గురి పెడతాడు, ఆ ఒక్కసారి గురి పెడితేనే టార్గెట్ ని ఖచ్చితంగా ఛేదిస్తాడు అన్నట్లుగా చెప్పి ఏం చేస్తాడంటే కర్ణుడు ఆ బాణాన్ని అయితే వదిలేస్తాడు అనమాట. అది అలా ఆకాశంలోకి వెళ్ళి నాగుగా మారి వస్తున్నప్పుడు కృష్ణుడికి తెలిసిపోతుంది, ఓకే ఇది నార్మల్ నాగాస్త్రం కాదు, సర్పముఖ బాణం కాదు, ఇది అశ్వసేనుడు అన్నట్లుగా అయితే కృష్ణుడికి తెలిసిపోయి ఏం చేస్తాడంటే ఆ రథాన్ని అయితే అలా తొక్కుతాడు అనమాట. అలా తొక్కంగానే ఏమవుతుందంటే రథం అంతా ఆ బరువుకి కిందకి వెళ్ళిపోతుంది. గుర్రాలు ఆ బరువుకి ఏం చేస్తాయంటే మోకాల మీద పడిపోతాయి అనమాట. అప్పుడు ఆ రథం కిందకి వెళ్ళిపోతుంది. అదేమవుతుందంటే అర్జునుడి కిరీటాన్ని అయితే కొట్టేస్తాడు అనమాట. దాని తర్వాత ఆ నాగు మళ్ళీ కర్ణుడి దగ్గరికి వెళ్ళి నన్ను మళ్ళీ ప్రయోగించు అన్నట్లయితే చెప్తాడు అనమాట. కర్ణుడు ఇక్కడ రెండు విషయాలు చెప్తాడు. ఏంటి అనంటే నువ్వు నా అమ్ముల పొదలో ఉన్నట్లుగా నాకు తెలియదు, ఒకవేళ నువ్వు కానీ నాకు తెలుసునుంటే నువ్వు నా అమ్ముల పొదలో ఉన్నావని నేను నిన్ను యూజ్ చేసేటోని కాదు. కర్ణుడు అర్జునుని చంపడానికి
వేరే శక్తిని యూజ్ చేశాడు అనే అపకీర్తి నాకొద్దు. రెండోది ఏంటి అని అంటే, ఒకసారి నేను ప్రయోగించిన బాణాన్ని రెండోసారి ప్రయోగించను అన్నట్లయితే చెప్తాడు అనమాట. అప్పట్లో వారియర్స్ ఎలా ఉండేటోళ్ళు అంటే, ఒకసారి ప్రయోగించిన బాణాన్ని రెండోసారి ప్రయోగించారనమాట. సో అందుకని చెప్పి ఆ బాణం మళ్ళీ అంటే ఆ పాము ఏం చేస్తుందంటే అర్జునుడిని చంపడానికి అయితే వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు కృష్ణుడు చెప్తే అర్జునుడు ఏం చేస్తాడంటే ఆ పావును అయితే చంపేస్తాడు అనమాట. సో ఇక్కడ కర్ణుడికి తెలియకుండానే సర్పముఖ బాణాన్ని అర్జునుడి మీదకి వేశాడు. అంటే ఎలా అంటే అశ్వసేనుడు ఉన్నాడని తెలియకుండానే. దాని తర్వాత తెలిసిన తర్వాత తనైతే యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఈ విషయం తెలిసిన కృష్ణుడు ఏం చేశాడు అని అంటే అర్జునుడిని కాపాడాడు అనమాట. సో ఇక్కడ కూడా ఒకవేళ కృష్ణుడు అర్జునుడిని కాపాడకుండా కానీ ఉండుంటే ఆ సర్పముఖ బాణం అశ్వసేనుడు కానీ ఎవరైనా కానీ కర్ణుడి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా అర్జునుడిని చంపేసి ఉండేదేమో, తల తీసేసి ఉండేదేమో. కానీ కృష్ణుడు అలా చాకచక్యంగా చేయడం వల్ల అక్కడైతే అర్జునుడు అయితే సేవ్ అయ్యాడు అనమాట. సో ఇది అశ్వసేనుడి యొక్క కథ అన్నమాట. సో ఇక్కడ సర్పముఖ బాణం వేస్ట్ అయిందా అని అంటే అలా అయిందనే చెప్పాలి. ఒకవేళ కర్ణుడి దగ్గర ఉండే నార్మల్ సర్పముఖ బాణాన్ని కర్ణుడు ప్రయోగించుంటే అర్జునుడు ఛేదించేవాడేమో. కానీ ఈ అస్త్రం వచ్చేసి తను వేరే డిఫరెంట్ కదా, డైరెక్ట్ గా నాగే కాబట్టి అర్జునుడు మిస్ అయ్యాడేమో అన్నట్లయితే నేను అనుకుంటున్నాను అనమాట. సో ఇది వచ్చేసేసి సర్పముఖ బాణానికి సంబంధించి. ఇప్పుడు అసలు మనం ఏం చేద్దామనంటే అస్సలు మెయిన్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. తన చివరగా చంపబడింది తన శాపాల వల్లే కదా. ఎందుకంటే వీటన్నిటిలో అర్జునుడు అయితే మిస్ అయిపోతూ వచ్చాడు, కానీ చివరిలో అర్జునుడు కర్ణుడిని చంపగలిగింది తన శాపాల వల్లే కదా. ఇప్పుడు వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటి అని అంటే పరశురాముడు ఇచ్చిన శాపం అన్నమాట, బ్రహ్మ అస్త్రం. ఓకేనా, అది మర్చిపోతాడు అన్నట్లయితే ఉందన్నమాట. కానీ 17వ తేదీ లాస్ట్లో ఏమవుతుంది అని అంటే కర్ణుడు మధ్యలో నుంచి ఆ బ్రహ్మాస్త్రం పోతుంది, కర్ణుడు రథచక్రం భూమిలో ఇరుక్కుంటది. అప్పుడు ఏమవుతుందంటే తనకు ఆ 2 శాపాలు అయితే గుర్తొస్తాయి అన్నమాట. గుర్తొచ్చిన తర్వాత కర్ణుడు ఏం చేస్తాడు అని అంటే కిందకి దిగే, అంటే అప్పుడు ఇంకా కిందకి దిక్కుండానే అలా ఒరిగిపోయిన ఆ దాంట్లో నుంచే బాణాలు వేస్తూ ఉంటాడు అనమాట. దానికి అర్జునుడు ఏం చేస్తాడంటే వాటన్నిటిని ఖండిస్తూ ఉంటాడు. దాని తర్వాత అర్జునుడు ఏం చేస్తాడంటే అంటే కృష్ణుడు చెప్తాడు అనమాట, ఎందుకు నువ్వు నార్మల్ బాణాలే యూజ్ చేస్తున్నావు, దివ్యాస్త్రాలు యూజ్ చెయ్యి అన్నట్లయితే చెప్తాడు అనమాట. అప్పుడు అర్జునుడు అంటే తన ధనస్సు మీదకి రౌద్రాస్త్రాన్ని అయితే తీసుకుంటాడు. రౌద్రాస్త్రం అని అంటే దాన్ని అది అసలు ఫెయిల్ అవ్వదు అనమాట. ఒక్కసారి ఉపయోగించే ఖచ్చితంగా టార్గెట్ ని డిస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట మొత్తం. ఇది రౌద్రాస్త్రాన్ని ఎక్కడ ఉపయోగిస్తాడు అని అంటే పౌలోమ కాళికేయుల మీద అయితే ఉపయోగిస్తాడు, మొత్తాన్ని చంపేస్తుంది అనమాట రౌద్రాస్త్రం. ఓకేనా, సో రౌద్రాస్త్రాన్ని అయితే తీసుకుంటాడు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే కర్ణుడి రథం ఇంకా కుంగిపోవడం వల్ల కర్ణుడు కింద దిగేసేసి దాన్ని పైకెత్తడానికి ట్రై చేస్తాడు అనమాట. అలా పైకెత్తుతున్నాడని చెప్పి అర్జునుడు ఆగిపోతాడు, ఆ బాణం వేయడు. ఒకవేళ ఆ బాణాన్ని కానీ వేస్తుంటే కర్ణుడి దగ్గర రౌద్రాస్త్రానికి ఏ సమాధానం ఉండేది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకేనా, రెండోది ఏంటి అని అంటే తను దాని తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత కూడా కింద కూడా తను ఏం చేస్తాడంటే అర్జునుడి మీదకైతే బ్రహ్మాస్త్రాన్ని అయితే ఉపయోగిస్తాడు అనమాట. ఆ బ్రహ్మాస్త్రం ఏంగానే దానికి మళ్ళీ అర్జునుడు అయితే బ్రహ్మాస్త్రంతో అయితే ఖండిస్తాడు అనమాట. దాని తర్వాత ఏం చేస్తాడంటే అర్జునుడిని ఒక్క కొద్ది క్షణాలు మూర్చపోయేలా చేసి తన రథచక్రాన్ని అయితే ఎత్తాలనుకుంటాడు. అంటే ఇంకా చాలా బాణాలు అయితే వేసుకుంటారనమాట. దాని తర్వాత ఏంటంటే అగ్ని అస్త్రాన్ని అయితే వాడతాడు. దాన్ని కర్ణుడు నీటి అస్త్రంతో అయితే తుడిచేస్తాడు. దాని తర్వాత వాయువ్యాస్త్రము, దాని తర్వాత శైలాస్త్రం, ఇలా కొన్ని అస్త్రాలు అయితే వాడుకున్న తర్వాత అర్జునుడిని కొంచెం ఒక కొద్ది క్షణాలు మూర్చిపోయేలా చేసి తన రథ చక్రాన్ని ఎత్తాలనుకుంటాడు. అప్పుడు అర్జునుడు మళ్ళీ మామూలుగా వచ్చేసేసి అంజలికాస్త్రంతో కర్ణుడి తల అయితే ఎగరగొడతాడు అనమాట. సో ఇది లాస్ట్ లో అయితే జరిగిన విషయం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే ఆ 2 శాపాలు కర్ణుడి మీద ఎంత ఎఫెక్ట్ చేశాయి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ శాపం వచ్చేసేసి ఏంటి అని అంటే రథచక్రం భూమిలో దిగిపోవడం. అది అయితే మెయిన్ అనమాట. ఎందుకంటే అలా దిగిపోకుండా కానీ ఉండుంటే కర్ణుడు అలా ఆదమర్చి దాన్ని ఎత్తుతూ ఉండేవాడు కాదేమో, ఇన్కేస్ కాదేమో. కాబట్టి అందుకనైతే అలా జరిగిందని మనం అనుకోవచ్చు అనమాట. అది కూడా ఒక వ్యాలిడ్ రీజనే చెప్పాలంటే. రెండోది ఏంటి అని అంటే తన దగ్గర ఉండే బ్రహ్మాస్త్రం మర్చిపోయింది. ఓకేనా, ఇక్కడ మీరు ఆలోచిస్తే కర్ణుడు కింద ఉన్నప్పుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని అయితే ప్రయోగించాడు కదా, దానికి అర్జునుడు బ్రహ్మాస్త్రంతోనే సమాధానం చెప్పాడు. కానీ కర్ణుడు మర్చిపోయింది కూడా బ్రహ్మాస్త్రమే. ఇవి 2 ఎలా పాసిబుల్ అని అంటే ఇది బ్రహ్మాస్త్రం అయి ఉండొచ్చు, అది హై లెవెల్ బ్రహ్మాస్త్రమైనా ఉండొచ్చు, మేబీ బ్రహ్మ శిరాస్త్రమైనా ఉండొచ్చు. ఒకవేళ కర్ణుడికి ఆ అస్త్రం గుర్తున్నా కానీ ఇన్ కేస్ అర్జునుడి దగ్గర కూడా ఆ అస్త్రం ఉందన్నమాట. కాబట్టి దానివల్ల కర్ణుడు అంటే ఎలా అంటే ఒకవేళ దాన్ని యూజ్ చేసినా కానీ అర్జునుడి దగ్గర కూడా అది ఉంది కాబట్టి పెద్ద ప్రళయం జరిగేదేమో కానీ ఇంకా ఏం జరిగేది ఉండేది కాదనమాట. అంటే మామూలుగా చెప్పాలి అని అంటే ఇద్దరి దగ్గర ఆ బాణాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని ప్రయోగించలేకుండా అయితే ఆపేస్తారేమో. ఒకవేళ కర్ణుడి దగ్గర ఉండేది కూడా బ్రహ్మశిరాస్త్రం అయితే, ఒకవేళ నార్మల్ హై లెవెల్ బ్రహ్మాస్త్రం అయితే అర్జునుడు దాన్ని ఈజీగా బ్రహ్మశిరాస్త్రం అయితే ఖండించుండేటోడు. ఎందుకంటే బ్రహ్మశిరాస్త్రం అన్ని అస్త్రాలని ఖండిస్తుంది అనమాట. అది కాకుండా తన దగ్గర పాశుపతాస్త్రం కూడా ఉంది. ఒకవేళ తను బ్రహ్మశిరాస్త్రం వేసినా తన పాశుపతాస్త్రంతో దాన్ని ఖండించవచ్చు అన్నమాట. సో ఈ పాయింట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. మీరు బాగా ఆలోచించండి.
ఒకవేళ కర్ణుడికి తన చివరి క్షణాల్లో ఆ బ్రహ్మాస్త్రం గుర్తున్నా కానీ అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం బ్రహ్మశిరాస్త్రం ఉన్నాయి కాబట్టి ఆ రెండు అస్త్రాలు కర్ణుడి దగ్గర ఉండే బ్రహ్మాస్త్రం కంటే శక్తివంతమైనవి కాబట్టి ఒకవేళ తను అది ప్రయోగించినా కానీ ఈ రెండు అస్త్రాల్లో ఏ అస్త్రం అర్జునుడు ప్రయోగించినా ఆ అస్త్రాన్ని అయితే అవి క్యాన్సిల్ చేసేసేటి అనమాట, న్యూట్రలైజ్ చేసేటి. సో ఆ పాయింట్ అంటే కర్ణుడికి అస్త్రాలు గుర్తుకు రాలేదు కాబట్టి చనిపోయాడు అనే పాయింట్ వ్యాలిడ్ కాదు. ఎందుకు అని అంటే తన కింద దిగిన తర్వాత కూడా కొన్ని బ్రహ్మాస్త్రాలు అయితే వాడాడు, అంటే నీటి అస్త్రాన్ని, దాని తర్వాత వాయు అస్త్రాన్ని అయితే వాడాడు. అవి కాకుండా బ్రహ్మాస్త్రం ప్రయోగించిన అర్జునుడి దగ్గర ఉంది కదా. సో ఈ పాయింట్ అయితే ఇన్వాలిడ్ అని అయితే నాకు అనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ తన దగ్గర బ్రహ్మాస్త్రం గుర్తున్నా కానీ అర్జునుడి దగ్గర ఇంకా పెద్ద పెద్ద అస్త్రాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని క్లియర్ చేసేసేటోడేమో. ఓకేనా. ఇంకోటి ఏంటి అని అంటే తను రథచక్రం ఎత్తుతున్నప్పుడు బాణం వేశాడు, అది తప్పు కదా అన్నట్లయితే మీరు అనుకోవచ్చు అనమాట. నేను మీకు 2 రిఫరెన్స్లు అయితే చెప్తాను, ఇక్కడ బ్యాక్ సైడ్ పెడతాను, జస్ట్ పాస్ చేసి చదువుకోండి. ఏంటి అని అంటే ఫస్ట్ అంటే అభిమన్యుని చంపేసిన తర్వాత అర్జునుడు వాడిని చంపడానికి వెళ్తున్నప్పుడు జయద్రథుని ఏమవుతుందంటే తన గుర్రాలు బాగా అలసిపోయినప్పుడు ఏం చేస్తాడంటే గుర్రాలు ఆపేసేసి వాటన్నిటికీ నీళ్లు పెట్టాలి అన్నట్లు కృష్ణుడు చెప్పినప్పుడు చుట్టూ ఏం చేస్తాడనంటే బాణాలతోనే ఒక పెద్ద ఒక గుడారం లాంటిది ఏర్పాటు చేసి లోపలైతే గుర్రాలు ఉంటాయి అన్నమాట, అవి నీళ్ళు అవుతుంటాయి. అప్పుడు అర్జునుడు భూమి మీద కింద ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు అని చూసి కౌరవ సైనికులు ఈ మహారాజులు చాలా మంది అయితే వచ్చి అర్జునుడితో యుద్ధం చేస్తారన్నమాట. కానీ ఆ సమయంలో కూడా అర్జునుడు వాళ్ళందరినీ ఓడిస్తూ వాళ్ళు లోపలికి బానీయకుండా అంటే ఆ గుర్రాల దగ్గర బానీయకుండా కాపాడతాడు అనమాట. ఇక్కడ మీరు ఆలోచించండి, అక్కడ కూడా అర్జునుడు నేల మీదే ఉన్నాడు, ప్లస్ ఏంటంటే ఒక్కడే ఉన్నాడు. అప్పుడు కూడా చాలా మంది మహారాజులు వచ్చి అర్జునుడిని అయితే ఎదిరించడానికి అయితే ట్రై చేశారనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే నియమాలు వాళ్ళు పాటించలేదు, వీళ్ళు పాటించలేదు. నేను మీకు ఇంకొక రెఫరెన్స్ చెప్తా. ఏంటి అని అంటే ఇక్కడ పెడుతున్నాను, అది కూడా చూసి పాస్ చేసి చదవండి. ఏంటి అని అంటే సర్పముఖ బాణాన్ని వాడేసిన తర్వాత కృష్ణుడు తన రథాన్ని ఇలా తొక్కంగానే ఏమవుతుందంటే రథం కిందకి వెళ్ళేసేసి గుర్రాలు ఇలా మోకాల మీద పడిన తర్వాత గుర్రాలు నార్మల్ గా లేచిన తర్వాత ఏం చేస్తాడంటే కృష్ణుడు కిందకి వెళ్ళి రథాన్ని ఎత్తాలనుకుంటాడు అనమాట. జస్ట్ లైక్ కర్ణ తన రథచక్రం భూమిలో కూలిపోయినప్పుడు తను ఎలా ఎత్తాలనుకున్నాడో కృష్ణుడు కూడా అలాగే ఎత్తాలనుకుంటాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే కర్ణుడు ఆ రెఫరెన్స్ లో చూశారు కదా, అర్జునుడి మీదకి కొన్ని బాణాలు కృష్ణుడి మీదకి కొన్ని బాణాలు వేసి వాళ్ళిద్దరిని గాయపరిచి నవ్వుతాడు అనమాట. అంటే ఇక్కడ కృష్ణుడు పైకెత్తుతున్నా కానీ ఆ రథచక్రాన్ని పైకెత్తున్నా కానీ కృష్ణుడి మీద అర్జునుడి మీద ఇద్దరి మీద బాణాలు వేశాడు. సో అలా కర్ణుడి మీద బాణాలు తను రథచక్రాన్ని ఎత్తుతున్నప్పుడు అర్జునుడు వేయడం తప్పంటారా రైట్ అంటారా ఆలోచించుకోండి మీరే. ఇక్కడ ఏంటంటే కర్ణుడు బాణాలు వేసి కృష్ణుడి మీద అర్జునుడి మీద నవ్వుతాడు అన్నమాట. అదే బాణాలు అర్జునుడు వేస్తే రాంగ్ అవుతుందా? సో ఈ డీటెయిల్స్ అన్ని మీకే వదిలేస్తున్నాను, ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు వీటన్నిటిని వినిన తర్వాత మీకేమనిపించింది? ఓకేనా. నేను ఇంకొక లాస్ట్ ఎపిసోడ్ రిఫరెన్స్ అయితే చెప్తా. ఏంటి అని అంటే ఒకవేళ కర్ణుడు అర్జునుడి చేతిలోనే చంపబడ్డాడు కాబట్టి మిగతా వాళ్ళు అతన్ని చంపలేదన్నమాట. ఏంటి అని అంటే మీకు రెఫరెన్స్ ఇక్కడ పెడుతున్నాను, బ్యాక్ సైడ్ చూడండి. భీముడు దాని తర్వాత ధర్మరాజు వీళ్ళిద్దరూ కర్ణుని చాలా బాగా గాయపరిచి ఇంకా చంపేయొచ్చు అనే సిచ్యువేషన్ దొరికినా కానీ అర్జునుడి ప్రతిజ్ఞ భంగం అవుతుందని చెప్పి వదిలేస్తారనమాట. ఒకవేళ వాళ్ళు అప్పుడే కానీ చంపేసి ఉంటే కర్ణుడు చనిపోయేటోడేమో, ఎందుకంటే తన స్పృహ కూడా కోల్పోయి అన్నాడు అనమాట ఆ సిచ్యువేషన్కి. సో అక్కడ మనం ఆలోచించే కర్ణుడిని చంపగలగడం చెయ్యొచ్చు, ఎందుకనంటే వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ మోర్చిపోయేలా చేసి చంపకుండా వదిలేశారు కాబట్టి అర్జునుడి ప్రతిజ్ఞ పోతుంది అని చెప్పి. సో అలా చేయొచ్చు అన్నమాట. అంటే అర్జునుడు కూడా చంపొచ్చు కదా, పాసిబుల్లే కదా, ఎందుకంటే వాళ్ళిద్దరు చేయగలిగినప్పుడు. సో ఈ డీటెయిల్స్ అన్నిటినీ మీరు ఒక్కసారిగా దగ్గర పెట్టి కానీ చూస్తే ఏంటి అని అంటే ఒకవేళ కర్ణుడి దగ్గర బ్రహ్మాస్త్రం ఉన్నా కానీ అర్జునుడి దగ్గర బ్రహ్మశిరాస్త్రం పాశుపతాస్త్రం ఉంది కాబట్టి ఆ బ్రహ్మాస్త్రం పనికొచ్చేది కాదు. రెండోది ఏంటి అంటే తన రథచక్రం భూమి మీద కూరుకుపోయినప్పుడు తను ఎత్తుతున్నప్పుడు ఎలా అంటే తను అంతకుముందు అలాంటి బాణాలే వేశాడు కాబట్టి తన మీద కూడా ఇలాంటి బాణాలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకేనా. ఎందుకనంటే ఇద్దరు రూల్స్ పార్టీ లేదన్నమాట ఆ సిచ్యువేషన్ లో. ఇంకోటి ఏంటి అని అంటే కవచకుండాలు ఉన్నంత వరకు అయితే తనకి చావు వచ్చుండేది కాదేమో కానీ కవచకుండాలు ఉంటే అర్జునుడు కూడా చంపగలిగేటోడు కాదన్నమాట. ఎందుకంటే ఆ శక్తి అస్త్రాలు అర్జునుని చంపేటువంటి అస్త్రాలు కర్ణుడి దగ్గర లేవు కాబట్టి దానికోసం అని శక్తి అస్త్రాన్ని అయితే తీసుకుంటాడు. అశ్వసేనుడు వల్ల సర్పముఖ బాణం అయితే వస్తుంది అనమాట. సో వీటన్నిటిని మీరు కానీ చూసుకుంటే కర్ణుడు ఆ రోజు అలానే చావాలి. ఎందుకు అనంటే తనకుండే శాపాలు ఫలించాలి కాబట్టి ఆ రోజు మాత్రమే అలా చంపబడ్డాడు అన్నమాట. కాదు అనంటే విరాట యుద్ధంలో ఓడిపోయాడు, అభిమన్యుడి చేతిలో ఓడిపోయాడు, జయద్రథుని చంపే రోజు చాలా మంది అయితే కర్ణుడిని ఓడించారు. 17వ తేదీ యుద్ధంలో భీముడు దాని తర్వాత ధర్మరాజు ఓడించాడు, సాత్యకి చాలాసార్లు ఓడించాడు. ఇంతమంది ఓడించినా ఎలా బతికాడు అని అంటే అతని చావు అర్జునుడి చేతిలోనే ఉంది కాబట్టి.
సో ఆ శాపాల ఫలితం అవన్నీ కలిపి అర్జునుడి చేతిలో చంపబడ్డాడు అన్నమాట. మీరు వీటన్నిటిని ఒక్కసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ.